మాది మౌలిద గ్రామం. ఇక్కడ మాది శ్రీ భవానీ సహిత రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. చాలా 800 సంవత్సరాల కింది ఈ టెంపుల్ అది. అలాగే దాని పక్కన కోనేరు ఉంది. ఆ కోనేరు జాగా అంతా ఆక్రమణకు గురవుతుంది. కాబట్టి పలుమార్లు మేము ఎంపీడీఓ గారికి, మళ్ళీ ఎంపీఓ గారికి, విలేజ్ సెక్రటరీ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం నుండి ఇస్తున్నాం, ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మన దేవాలయ హిందూ ధర్మ దేవాలయాలను కాపాడి ఆ గుళ్ళకు దీపదీప నైవేద్యంగా చూసుకోవాలని కోరుతూ ఈ మీడియా ముఖంగా ఉన్న అధికారులకు అందరికీ వినవించుకుంటున్నాం. మళ్ళీ ఈరోజు కూడా స్పెషల్గా మన సెక్రటరీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ బిల్డింగ్స్ అట్లే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఆపగలిసిందిగా అధికారులను కోరుతున్నాము. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల్ మోల్గిద్ద గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 భవానీ సహిత రామలింగేశ్వర స్వామి అతి పురాతనమైన దేవాలయము. ఆ దేవాలయము 800 సంవత్సరాల కిందట నిర్మించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాని ఆనుకునే కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు మాకు ఇంతకు పూర్వము అది ఉండే, ఇప్పుడు దాని శిథిలావస్థలో ఉన్నది. కాబట్టి దాన్ని పునర్నిర్మాణం చేయడానికి మా యువకులంతా నడుము బిగించాము. దానికి అనుగుణంగా దానికి కోనేరులోకి వెళ్లకుండా కొందరు గ్రామస్తులు దానికి అడ్డదారి, దానికి దారి లేకుండా ఆక్రమణకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇటు విషయంపై గ్రామ పంచాయతీకి, గ్రామ కార్యదర్శికి, మండల ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, పలు అధికారులకు కూడా ఈ యొక్క దేవాలయ భూమిని ఆక్రమణకు గురి కాకుండా మేము ప్రతి ఒక్కరికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అయినా కూడా ఈ అధికారులు అట్టి దేవాలయ ప్రాంగణాన్ని కాపాడకుండా నిర్విఘ్నపరుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయ కోనేరును, ఆ దేవాలయ జాగను ఆక్రమణకు గురి కాకుండా కాపాడవలసిందిగా మా గ్రామం తరపున ప్రతి ఒక్క యువకులం అందరము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ యొక్క మౌలిద ఫరూక్ నగర్ మండలంలోనే అతి పురాతనమైన పెద్ద గ్రామం మౌలిద గ్రామము. ఆ గ్రామానికి ఎంతో చరిత్ర కలిగింది. అటువంటి గ్రామంలో ఈ యొక్క అమ్మవారు వెలిసింది. కాబట్టి ఈ యొక్క అమ్మవారికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు సమర్పించి డెవలప్మెంట్ చేద్దామనుకునే క్రమంలోనే కొందరు దుండగులు ఆ జాగను కబ్జా చేస్తున్నారు. ఇట్టి విషయంలో అధికారులకు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కావున అధికారులు కూడా ఇటు విషయంలో ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. కావున పై అధికారులు కూడా తక్షణ చర్య తీసుకొని ఈ యొక్క దేవాలయ భూములను కాపాడవలసిందిగా మనవి.
ఫరక్నగర్ మండల పరిషత్ డిఎల్పిఓ మరియు ఎంపీఓ గారికి ఇచ్చిన ఫిర్యాదు. ఎంపీడీఓ గారికి ఇచ్చిన ఫిర్యాదు. శ్రీత గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఇచ్చిన ఫిర్యాదు. శ్రీత గౌరవనీయ ఎంపీఓ గారికి ఇచ్చిన ఫిర్యాదు. గౌరవనీయ ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు.